అంటే ఇదంతా కూడా టీం వర్క్ జరగాలి. ఇదంతా కూడా కర్నూలు జిల్లాలో రాబోయే రోజుల్లో అందరికీ మరి బాధ్యతల్ని ఏర్పాటు చేసి వార్డు కమిటీలు, అలాగే అసెంబ్లీ కమిటీలు, మరి జిల్లా సిటీ కమిటీలు, జిల్లా నియోజకవర్గాల కమిటీలు త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నగారు కూడా తెలియజేయడం జరిగింది. సాధికంగా సిటీ అధ్యక్షులు కూడా సభను అలంకరించవలసిందిగా మరి అన్నని గౌరవప్రదంగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మన కర్నూలు నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి. మన ముస్లింస్లను ఇతరులనా ఇది కూడా మనము తీసుకొని రావాలి. మైనారిటీలను, అలాగే బీసీలను, ఎస్సీలను, ఈరోజు ఎస్సీలు మైనారిటీలు కలిసి ముందుకు అడుగులేస్తూ ఈ నియోజకవర్గంలో, అలాగే మరి బీసీలను కూడా వెంటబెట్టుకొని మరి ముందుకు కొనసాగాలనేది మంచి అభిప్రాయంతో మరి జయరాజన్న గారిని కూడా చెప్పాము. ఖచ్చితంగా సిటీలో పనిచేసే వ్యక్తులు సిటీ కమిటీలో కానీ, నియోజకవర్గాల కమిటీలో కానీ, జిల్లాలో కానీ ఖచ్చితంగా మైనార్టీ వింగ్, బీసీ వింగ్, అలాగే ఎస్సీల వింగ్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులు జయరాజన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన రామ్జీ గౌతమ్ గారు మరి 10వ తారీఖు ప్రోగ్రాంకి విజయవాడలో ఆయన కూడా మరి ఖచ్చితంగా సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీలు 3 monthsలో మరి ముగించాలని రామ్జీ గౌతమ్ గారు కూడా చెప్పారు. మెహంజీ ఆదేశాల మేరకు అలాగే మరి జయరాజన్న జిల్లాలో ఖచ్చితంగా మరి ఈ ఉద్యమాన్ని జిల్లా అధ్యక్షులంటే ఆశమాష కాదు. అగ్రవర్ణ పార్టీలు వైసీపీ, టీడీపీ పార్టీ ఫండ్ వస్తుంది. ఒక మీటింగ్ చేయాలన్నా బీరులు, బిర్యానీలు ఉంటేనే ఇక్కడ అంబేద్కర్ భవనము మధ్యాహ్నం బిర్యానీ ఉన్నా కూడా నిండిపోయేది. ఎందుకంటే సమోసాలు ఉన్నాయని ఎవరు రాలేదు. మధ్యాహ్నం బిర్యానీ కూడా వసతి కలదంటే దాదాపు 200 మంది వచ్చేవారు. ఖచ్చితంగా సమోసాలు ఉన్నాయి, టీ ఉంటాయి, ఎవరు రావడం లేదు. మేము 10 రూపాయల సమోసా టీ మేము తాగుతాం బయట, మా దగ్గర డబ్బులు ఇవ్వని రావడం లేదు. మిత్రులారా, బహుజనులకు బహుజన్ సమాజ్ పార్టీ ఫస్ట్ త్యాగమే, లాస్ట్ వరకు కూడా త్యాగమే, త్యాగాలతో కూడుకున్న పార్టీ. పైకి రానన్నా శాంతకుమార్ అన్న మాజీ జిల్లా అధ్యక్షులు రండి, పైకి రండి. ఈరోజు మరి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు. మరి శాంతకుమార్ అన్న కూడా 4 సంవత్సరాలు పనిచేశారు జిల్లా అధ్యక్షులు గారు. అలాగే శాంతకుమార్ అన్న ఎంత టఫ్గా పనిచేసినాడో మరి జయరాజన్న కూడా ఈ ఉద్యమానికి మీటింగ్లకు, క్యాడర్ క్యాంపులకు, మొన్న సూరజ్ బ్రాండ్లు అయితేనేమి, బీసీ సమన్వయ కమిటీ మీటింగ్ కానీ, డీజీపీ పూర్ణచంద్రరావు సార్లు 24వ తారీఖు మరి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాను వెంటనే బర్ఖాఫ్ చేయాలని కొండారెడ్డి బుర్జు నడిబొడ్డున సుమారు 200 మందితో మరి మీటింగ్ ఏర్పాటు చేసి మరి కేంద్ర హోమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడిపాము. కర్నూలు నడిబొడ్డున ఈరోజు మాన్యవర్ కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెహన్ కుమార్ మాయావతి గారిని 4 సార్లు మరి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మరి మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి అద్భుతంగా మనం కర్నూలు జిల్లాలో నడిబొడ్డులో జరుపుకోవడము మనకు గర్వకారణము. ఖచ్చితంగా ఇప్పుడు నుంచి నేను కర్నూలు సిటీ కన్వీనర్ అయినప్పటి నుంచి ప్రతి ప్రోగ్రాన్ని నేను ఊరుకుతున్నాను. నాతో పాటు అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీ, సిటీ కమిటీ కూడా నాతో పాటు నాకు సహకరించాలని, మరి సహకరించకపోయినా ఈ ఉద్యమాన్ని మాత్రం ముందుకి వదిలేది లేదు. మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మన బహుజన జెండాన్ని ప్రతి సమస్యల పైన కలెక్టర్ ఆఫీసుల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర ప్రతిరోజు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయి. సమస్యల మీద బహుజన్ సమాజ్ పార్టీ కానీ మేము కానీ పనిచేస్తున్నాము. కాబట్టి ఇంకా రాబోతున్న మన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. కొన్ని విషయాలు మరి మాట్లాడవలసిందిగా మరి జిల్లా అధ్యక్షుడు మాజీ శాంతకుమార్ అన్న గారికి అవకాశం ఇస్తున్నాము. ఆ తదుపరి ఇన్ఛార్జీలు ఎమ్మనూరు నుంచి వచ్చిన దేవదానం గారు వచ్చి మరి కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా మరి కొన్ని నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.